మండల కేంద్రమైన దుర్గిలో ఆదివారం కోలాహలంగా సాగిన వినాయక నిమజ్జన సంబరాలు అంబరాన్ని తాకాయి. వినాయక చవితిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కళ్యాణ మండపము, గాంధీ శ్రీరాములు బొమ్మల ఎదురు బజారు, వేణుగోపాలస్వామి దేవాలయం పక్క వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు చూపరులను ఆకట్టుకున్నాయి. 3 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమాలు చేపట్టి ప్రేక్షకులను అలరింపజేశారు. చీటీలు తీసి నెంబర్ కరెక్ట్ అయితే ఆడవారికి చీరలు పంపిణీ పెద్దల చేతుల మీదుగా అందజేశారు. గౌరవాతిథులకు సన్మానంతో పాటు గిఫ్ట్లు బహుకరించారు. వినాయకుని చేతిలో ఉన్న లడ్డూ కరెన్సీని వేలంపాట పెట్టగా చీదెళ్ల సురేష్, లక్ష్మీనారాయణ, కపలవాయి ప్రసాదులు పాడారు. 4వ రోజున ఆనంద డోలికలతో వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ओम श्री सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक स्वामी देवताय नमो नमः। दोपम दीपम नैवेद्यम यजमानी आयुष्ये धनदानि ओम अगोरे देव्यो अगोरे विहागोर धनरे देव। जय बोलो गणेश महाराज की जय। भक्तवंद सोमकर्णो हे रम सदा पूर्वज सोल सैनानि आमार्य पड़े दुनियानवे ब्रह्मा शिवो श्री सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक स्वामी देवता पादारविन्दयो राजाय प्रदेहस्याये नमो वयं वै श्रवणवाय महाराजाय नमः। ओम तत्ब्रह्मा ओम तद्वायुः ओम चरवाणं भवति। అలాగే శివాలయంలో కూడా శారవత సత్యం చేయాలని కోరుకుంటున్నాను. కృష్ణదే अत्यंत ఆహ్వానించిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. లక్ష్మీ దుర్గడాంబి యాజమాన్యం 18,000 రూపాయలు. లక్ష్మీ దుర్గడాంబి యాజమాన్యం 18 అందరికీ పవిత్రైనటువంటి హిందూ పండుగల్లో ఈ వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే వినాయక చవితిని ఒక హిందూ మతస్థులే కాదు, అన్ని మతస్థులు కూడా చాలా వేడుకగా చక్కగా జరుపుకునేటువంటి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుతున్నందుకు గాను ఈ కమిటీకి ఈ కమిటీ సభ్యులందరూ కానీ అందరూ కానీ అభినందిస్తున్నాను. ఈ ఉత్సవంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం చేసి నాకు పూజ చేసి నాకు ఆశీర్వదించినటువంటి అందరికీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.